కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం విధ్వంసమైందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్లో ఫ్లాట్లు అమ్ముడు పోలేదని, మేడ్చల్ జిల్లాలో బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఊరేసుకునే పరిస్థితి రావడం శోచనీయమని ఎక్స్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, అనాలోచిత అసమర్థ విధానాల కారణమని ఆరోపించారు. శాంతి భద్రతలు దిగజారడం, పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడం, అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడం, మూసి, ఫార్మసిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలతో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిందన్నారు. భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూళ్లు చేయడం, కొత్త పెట్టుబడులు రాకపోవడం, ఇతర రాజకీయ, ఆర్థిక పరిమాణాలు రియల్ ఎస్టేట్ రంగంపై గడిచిన 14 నెలల కాంగ్రెస్ పాలనలో పెను ప్రభావాన్ని చూపాయని విమర్శించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అంటే బిల్డర్లకు స్వర్గధామమని, ఇదంతా ఒకప్పుడని, ఇప్పుడు బిల్డర్లకు నరకక కూపం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాను, రియల్ ఎస్టేట్ గురించి నాకు చెప్తారా అని మీడియా సమావేశంలో దబాయించిన సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని చేజేతులు నాశనం చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి ఇరుసుకున్న వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేశారని, హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, ఇప్పటికైనా మేల్కొకపోతే 10 ఏళ్లుగా పురో అభివృద్ధిలో ఉన్న తెలంగాణ తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.